ఇక్కడికి వచ్చినందుకు వారికి పదే పదే మా అందరి తరఫున స్వాగతం, కృతజ్ఞతలు సార్. జై కుర్మా, జై కుర్మా, జై కుర్మా, జై కుర్మా. కుర్మల ఐక్యత, కుర్మల ఐక్యత, కుర్మల ఐక్యత. సాధిద్దాం, 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 సాధిద్దాం. అలాగే గూడెల పుచ్చన్న గారు పాల్వంచ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా మనం చేస్తున్నారు. ఈరోజు మహబూబాబాద్ కుర్మ సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కుర్మ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు కుర్మకు రావాల్సిన హక్కుల మీద అందరం కలిసికట్టుగా సమిష్టిగా పోరాటం చేసి కుర్మలకు రావాల్సిన హక్కులను సాధించడం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుర్మ కులస్తులతో ఏకమై ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి గొల్ల కుర్మలు ఎంతో సహకరించి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి సహకరించారు. కాబట్టి ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మా గొల్ల కుర్మలు అన్ని విషయాల్లో మా గొల్ల కుర్మలకు సహకరించాలని చెప్పి అన్ని జిల్లాల్లో సమావేశాలు ఏర్పరచుకుంటూ ముఖ్యంగా గొల్ల కుర్మలు రాజకీయంగా వెనుకబడ్డారు. అన్ని పార్టీలు కూడా గొల్ల కుర్మలకు ప్రాధాన్యత ఇచ్చి దామాషా ప్రకారం మాకు కూడా సీట్లు కేటాయించాలి. ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎలక్షన్లో కూడా మా గొల్ల కుర్మలకు సంస్థ స్థానం ఇచ్చి 2 నుంచి 3 పార్లమెంట్ సీట్లు ఇవ్వాలని కూడా అన్ని పార్టీలను కోరడం జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో గొల్ల కుర్మలకు ఒక మంచి స్థానం ఇచ్చి 4 సీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మార్పు కోరుకున్న గొల్ల కుర్మలు గత ప్రభుత్వాలు గొర్రెల పేరు మీద బర్రెల పేరు మీద మాకు ఏ రకంగా న్యాయం చేయలేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అన్ని కులాల లెక్కనే మాకు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ విధానం కల్పించాలి. కార్పొరేషన్ ద్వారా గొర్రెలకు కానీ ఇక్కడ పశు సంపదకు ఎక్కువ లోన్లు ఇచ్చి మా కులాభివృద్ధి కోసం పాటుపడాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా గొల్ల కుర్మలు రాజకీయంగా చైతన్యవంతమవుతున్నారు. రాజకీయంగా గొల్ల కుర్మలు ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది. నమ్మకానికి మారిపోయినటువంటి మా కులస్తులను రాజకీయాల్లో అన్ని పార్టీలు కూడా రాణించాలని చెప్పి ప్రతి జిల్లాలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మహబూబాబాద్లో మా గొల్ల కుర్మలు ఇంత పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి ఇలా క్యాలెండర్ ఆవిష్కరణ కానీ ఇక్కడ సన్మాన సభ ఏర్పాటు చేసిన మా కుల సోదరులందరికీ